హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి చేద్దామనేసి ఒక కట్ట గోంగూర ఆకైతే తెచ్చుకున్నాను. ఆకన్ని ఒలిచేసాక చెట్లు అనేసి పడేద్దామనేసి తీసుకెళ్తున్నానండి. పడేసేటప్పుడు నాకు టక్ అని ఒక ఐడియా వచ్చింది, కరెంట్ షాక్ కొట్టినట్టు. చూడండి ఫ్రెండ్స్, మనము ప్లాస్టిక్నే రీయూజ్ చేయాలా, కాదు ప్లాంట్ని కూడా చిన్న చిన్న ఆకుకూరలని కూడా మనం రీప్లాంట్ చేసుకోవచ్చు. అందుకని ఇలా సర్దుకున్నాను. నీట్గా సర్దుకున్నాక పక్కన ఎత్తి పెట్టుకున్నాను. నేను పుదీనా కూడా ఒక కట్ట తెచ్చుకున్నానండి. వాటిలో కూడాను ముదురు కాడలని తీసుకున్నాను, వేర్లు బాగా వదిలిన కాడల్ని. వాటిని కూడా నాటితే చెట్లు వస్తాయి అనేసి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని బాగా సర్దుకున్నాను. ఇప్పుడు నాటేదానికి నేను గొంతు తవ్వుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక కట్ట 10 రూపాయలు అవుతుందండి. అదే కొనాలంటే మనము ఇంట్లో నాటుకుంటే మనకి ఎప్పుడు చూసినా మనకి అవైలబుల్, మనకు ఆకుకూరలు ఉంటుంది. మందు లేకుండా మనము ఎరువు వేసి బాగా పెంచుకోవచ్చండి. అందుకోసం నేను నాటుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, మట్టిలో వేర్లన్నీ కవర్ అయ్యేటట్టుగా మట్టి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాటినాక నాకైతే ఎన్ని చెట్లు వచ్చాయో వాటికి నీళ్ళు వేసుకుంటున్నాను, లైట్గా చల్లుకుంటున్నాను, వర్షాకాలమే కాబట్టి. నెక్స్ట్ పుదీనా చెట్లను నాటుకునే దానికైతే ప్రిపేర్ చేసుకున్నాను. లైట్గా మట్టిని తవ్వుకునేసి దాంట్లో పనుకున్నట్టు నాటాలండి పుదీనా చెట్లని. పండబెట్టి నాటితే కనుక వాటిలో వేర్లన్నీ బాగా మట్టిలోకి వెళ్ళి బాగా తొందరగా చెట్టు అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా లైట్గా వాటర్ చల్లేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మా చెట్లు ఎలా చిగుర్లు వచ్చాయో. ఇప్పుడు నాకు ఎప్పుడు కాబట్టి అప్పుడు నేను ఆకులు కోసుకొని వంట చేసుకోగలుగుతాను ఫ్రెండ్స్. ఇలాగ మనము ప్లాస్టిక్ని రీయూజ్ చేయడం తగ్గిద్దాం, ప్లాంట్ని రీప్లాంట్ చేద్దాం, పెంచుదాం. ఇలాంటి కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.